జై శ్రీరామ్. చాలామంది అడుగుతున్నారన్నమాట. స్టమక్ తగ్గడానికి ఏమైనా ఎక్సర్సైజ్ ఉన్నాయా అని చెప్పి అడిగారు చాలామంది. సో కొన్ని వేరియేషన్స్ చూపిస్తుందన్నమాట ఈ వీడియోలో. ఇది చేయడం వల్ల స్టమక్ తగ్గుతుంది. చాలామంది అంటున్నారన్నమాట, జిమ్కి వెళ్ళడానికి టైం సరిపోవట్లేదు, మాకు జిమ్ దూరంగా ఉంటుంది, సో ఇంట్లోనే కూర్చొని చేయడానికి వర్కౌట్ ఉంటుందా, స్టమక్ తగ్గడం కానీ అడిగారు చాలామంది. సో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా ఈ టెక్నిక్ చూపిస్తుంది అనమాట. మన బాడీకి పవర్ హౌస్ స్టమక్కే. స్టమక్ కరెక్ట్గా ఉంటే, స్ట్రాంగ్గా ఉంటే మనం చాలా డిసీజెస్ కంట్రోల్ చేసుకోవచ్చు రాకుండా. మనం డైలీ చాలాసేపు కూర్చొని ఉంటాం అన్నమాట వర్క్ చేసేటప్పుడు. మనం భోజనం చేసిన తర్వాత కూర్చొని ఉంటాం, చాలా వరకు వర్క్ చేస్తాం. డైలీ ఎంత లేదన్నా 8 అవర్స్ వర్క్ చేస్తాం. మనం ఆ టైంలో కూర్చొని ఉంటాం, దానివల్ల స్టమక్ కూడా పెరుగుతుంది. మనం వీక్లీ అట్లీస్ట్ 3 to 5 టైమ్స్ ఎక్సర్సైజ్ చేయగలిగితే కనుక స్టమక్ సంబంధించింది చాలా వరకు కంట్రోల్ అవుతుంది స్టమక్. ఎసిడిటీ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లము, ఇంకా చాలా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట స్టమక్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల. ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. మనం డైలీ కొంచెంసేపు ప్రాక్టీస్ చేయగలిగితే స్టమక్ ఎక్సర్సైజ్ చాలా వరకు డిక్రీజ్ అవుతాయి అన్నమాట. సింపుల్ టెక్నిక్స్ ఎలా చేయాలని చెప్పి వీడియో చూపించానమాట. ఇలా చేయడం వల్ల రిజల్ట్ వస్తుంది కన్ఫామ్గా, స్టమక్ తగ్గుతుంది దీనివల్ల. ఫస్ట్ టైం చేసినప్పుడు 3 సెట్స్ చేయలేకపోయినా కానీ కనీసం 2 సెట్స్ ట్రై చేయండి. 8 to 10 రిపిటేషన్ చేయడం ట్రై చేయండి, ఒక ఎక్సర్సైజ్ వచ్చి అట్లీస్ట్గా. దానివల్ల చాలా చేంజ్ వస్తుంది. నెక్స్ట్ కొంచెం మీ పెయిన్ తగ్గిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత అప్పుడు పెంచుకోండి, రిపిటేషన్ పెంచుకోండి, వేరియేషన్ పెంచుకోండి. అప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట మీకు. స్టార్టింగ్ ఎక్కువసేపు చేసారు అనుకోండి, మీకు స్టమక్ పెయిన్ వస్తుంది. రేపు పొద్దున్న ఏమవుతుందంటే చేయడం మానేస్తారన్నమాట. దానివల్ల కంటిన్యూ పోతుంది, అప్పుడు మళ్ళీ స్టమక్ ఇంక్రీజ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ స్లోగా చేయండి, నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెంబర్ 1, మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్టమక్ ఎంప్టీగా ఉండాలి. అంటే ఏం తినకుండా చేయాలన్నమాట ఎక్సర్సైజ్. తిన్న తర్వాత చేయకూడదు, తిన్న చేస్తే చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఎంప్టీ స్టమక్ మీద చేయాలి ఎక్సర్సైజ్, ఫస్ట్ పాయింట్. నెంబర్ 2 వచ్చేసరికి మనం బ్రీత్ అవుట్ చేయాలి. పైకి లేచినప్పుడు కింద బ్రీతింగ్ చేసుకోవాలి. అంటే పైకి లేచినప్పుడు గాలి వదిలేయాలన్నమాట, కిందకు వచ్చి మళ్ళీ గాలి పీల్చుకోవాలి. అలా చేస్తేనే కరెక్ట్గా వస్తుంది వేరియేషన్ అనేది. లేదనుకోండి మళ్ళీ స్టమక్ ఇంక్రీజ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు చేసినప్పుడు. మన స్టమక్లో 2 పార్ట్స్ ఉంటాయి, అప్పర్ స్టమక్, లోవర్ స్టమక్ ఉంటుంది. అప్పర్ స్టమక్ చేయడం వల్ల ఒక రకమైన వేరియేషన్ చేయడం వల్ల ఒక రకమైన రిజల్ట్ వస్తుంది. లోవర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒక రకమైన రిజల్ట్ వస్తుంది అనమాట. 2 వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట, 2 టైప్స్ కింద. సో కరెక్ట్గా ఫాలో అవుతే కనుక మనకి ఏదైతే ఎక్కువగా ఇంక్రీజ్ అయి ఉందో దానికి సంబంధించి ఎక్సర్సైజ్ చేసారు అనుకోండి, రిజల్ట్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ నేను చూపించిన వీడియోలో లోవర్ ఎక్సర్సైజ్ చూపించాను, అంటే లోవర్ స్టమక్కి ఎలా చేయాలని చూపించాను ఫస్ట్ వేరియేషన్స్. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఏమంటే అప్పర్ స్టమక్ ఎలా చేయాలని చెప్పేసి, అప్పర్ బాడీకి ఎలా చేయాలని చెప్పేసి ఉండే టెక్నిక్స్ అనమాట. ఈ 2 వేరియేషన్స్ ఉన్నాయి చూడండి, 2 టైప్స్ ఉన్నాయన్నమాట, లోవర్ స్టమక్ ఒకటి, అప్పర్ స్టమక్ ఒకటి. సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఈ ఎక్సర్సైజ్తో పాటు ప్రాపర్ స్లీప్ ఉండాలి, డైట్ కూడా మెయింటైన్ చేయాలి కరెక్ట్గా, అప్పుడే మనకు బాగుంటుంది అన్నమాట. అవి కాకుండా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్ వస్తాయి. కాబట్టి ఆయిల్ ఫుడ్ తగ్గించండి, ప్రాపర్ స్లీప్ ఉండాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. చేసిన ఎక్సర్సైజ్కి కొంచెం యాడ్ అని అవుతుంది అనమాట. దానివల్ల మన బాడీ త్వరగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంతా మనం ఫుడ్ తినేస్తాం కూడా, ఆయిల్ ఫుడ్ తిననుకోండి మళ్ళీ అదేలా ఉంటుంది బాడీ, ఇంక మారదనుకుంటాం. నెక్స్ట్ మరో కంటిన్యూ చేయాలి ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే అట్లీస్ట్ 5 డేస్ చేయండి వీక్ వచ్చి, అప్పుడు మీకు చేంజ్ అర్థమవుతుంది. ఒక చేంజ్ వస్తుంది చెప్పి చూసుకోవచ్చు మీరు ఈజీగా. అంతే తప్ప నొప్పి వస్తుంది ఆగిపోయారు అనుకోండి, మళ్ళీ స్టార్ట్ చేసారు అనుకోండి, ఇంకోలా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. సో వీక్లీ అట్లీస్ట్ 5 డేస్ ప్లాన్ చేసుకోండి చేయడానికి, ఏదో టైంలో. కానీ ఎంప్టీ స్టమక్లో చేయండి, తిన్న తర్వాత చేయకండి. సో చేయడం వల్ల రిజల్ట్స్ బాగుంటాయని అనుకుంటున్నా. ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. మీకు నచ్చిన ఎవరు ఉంటే కనుక, స్టమక్ ఎక్సర్సైజ్ కావాలనుకుంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందరూ స్ట్రాంగ్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్.